12 లక్షల వైద్యం చేయించే స్తోమత లేదు. భర్తను కాపాడాలని భార్య మారెమ్మ ఆవేదన. మంత్రి నారా లోకేష్ స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన పెదకడుబూరు గ్రామానికి చెందిన జె. విజయ్ కుమార్ గత 9 నెలలుగా తీవ్రమైన వాస్కులర్ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో బాధపడుతున్నాడు. పొట్ట భాగంలో ప్రధాన రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోవడంతో ఊపిరితిత్తులు, మెదడు, ఇతర అవయవాలకు రక్త ప్రసరణ సరిగా జరగడం లేదని వైద్యులు నిర్ధారించారు. ఆహారం తీసుకున్న ప్రతిసారి తీవ్రమైన కడుపు నొప్పి, కాళ్ళు చేతులు వాపు రావడంతో ప్రస్తుతం గంజి మాత్రమే తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు కర్నూలు, హైదరాబాద్, బెంగళూరులోని పలు ఆసుపత్రుల్లో చూపించగా ఫలితం లేకపోయింది. అనంతరం తమిళనాడులోని వేలూరు ఆసుపత్రిలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వెంటనే వాస్కులర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని, అందుకుగాను సుమారు 12 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు. విజయ్ కుమార్ కుటుంబం కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. భర్త ప్రాణాలు కాపాడుకోవాలనే ఆశతో భార్య మారెమ్మ ఇప్పటికే బంధువులు, దాయాదుల వద్ద నుండి 6 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించింది. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ప్రస్తుతం మరింత మెరుగైన చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక తీవ్ర ఆందోళనతో ఉన్నారు. విజయ్ కుమార్కు భార్య మారెమ్మ, 2 చిన్నారులు రాజు, శైలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోని పర్యటనకు రానున్న మంత్రి నారా లోకేష్ స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయాన్ని అందించి తన భర్తకు వైద్యం చేయించి ప్రాణాలు నిలబెట్టాలని భార్య మారెమ్మ కన్నీటి పర్యంతమై విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు మారెమ్మ, నా భర్త పేరు విజయ్ కుమారు. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డ. మా ఆయనకి గత సంవత్సరం నుండి నరాలకు రక్తం సరఫరా కాక అన్నం తినేది మానేశాడు. 1 సంవత్సరం అయ్యేసరికి అన్నమే తినవాడు. చాలా నొప్పి అని బాధపడతాడు. అస్సలు అన్నం తింటే చాలా నొప్పి వస్తుంది. దానికోసం అన్ని దోలు పోయి చూపించుకున్నాము. చాలా డబ్బులు అయిపోగొట్టుకున్నాము. అయినా మతను ఏం లేదు. ఏలూరులోనా సిఎంసి హాస్పిటల్లోనా బాగా అవుతుందమ్మా, ఆపరేషన్ చేస్తే అని చెప్పినారు. 10 లక్షలు అవుతామన్నారు. మాతో ఉండి డబ్బులు అన్ని కర్నూలులోనా, హైదరాబాద్ మొత్తం అయిపోగొట్టుకున్నాము. మాతో నేను చూపించుకునే సోమతి లేదు. అయినా ఇప్పుడు బాగా అవుతుందమ్మా, ఆపరేషన్ చేస్తే అని చెప్పినారు. 10 లక్షలు అవుతావు ఆపరేషన్కి, దీనికి ట్రీట్మెంట్ అని చెప్పినారు. దానికోసమే చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ మీరు దయచేసి మా పైన సహాయం చేయాలని అడుగుతున్నాము. మా పట్ల ఏమన్నా కొద్దిగా సహాయం చేయమని అడుగుతున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ మీరు దయచేసి మా పైన దయ చూపించి మా భర్తకు వైద్యం చేయించుకోవడానికి సహాయం చేయండి. మేము కూలిపోతే జీవనం గడుస్తుంది ఇంట్లోకి. మా ఆయన పనికి పోకున్నట్ల అసలు పనికి నొప్పి అని బాధపడతాడు. నేను ఒక్కతే కూలిపోయి బ్రతుకుతున్నాము. 2 పిల్లలు పట్టుకుని నేను ఇంట్లోనే సంసారము, పొదుపులు ఇంట్లో అన్నీ అట్లే జరుపుకుంటున్నాను. చాలా ఇబ్బంది ఉన్నది. మా పైన సహాయం చేయమని అడుగుతున్నాము. చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్ మా పైన సహాయం చేయమని అడుగుతున్నాము. మా భర్తకు 10 లక్షలు మేము ఎంత అమౌంట్ పెట్టుకోలేము. మాకు సహాయం చేయమని అడుగుతున్నాము.